భారత్ పాక్ సరిహద్దుల్లో వరుసగా ఐదవ రోజు కాల్పులు జరుగుతున్నాయి. నిన్న ఈవేళ తెల్లవారుజామున కూడా కాల్పులు జరిగినాయి. అక్నూర్ సెక్టార్లోని 2-3 ప్రదేశాల్లో ఈ కాల్పులు జరిగినాయి. నిన్ననే మనం మాట్లాడుకున్నాం, భారత సైనిక దళాలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి తుపాకులతో కాలుస్తుంటే వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు లేపడేశారని. దాంతో ఇవాళ మన వాళ్ళ పోస్టులు లేపడానికి వాళ్ళు ప్రయత్నించారు. అయితే మన వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్తో ఉన్నారు. అదే సందర్భంలో వాళ్ళు ముందుకొస్తున్నటువంటి వాళ్ళ పోస్టులు మళ్ళీ ముందుకు ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతుంటే మళ్ళీ వాటిని ధ్వంసం చేశారు. మన దగ్గర లాంగ్ రేంజ్ పవర్ఫుల్ గన్స్ ఉన్నాయి, దానికి మోటార్లు వాడక్కర్ల. వాళ్ళు ఏంటంటే మోటార్ల ద్వారా మనల్ని దెబ్బ కొడదాం అనుకున్నారు. అయితే మనం మోటార్లు వాడకుండానే వాళ్ళ పోస్టులు లేపేసేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి తుపాకులు ఆ మధ్య డిఆర్డిఓ పరిశోధనల తర్వాత బయట వచ్చినాయి. అవి ఇప్పుడు వాడుతున్నారు. దాంతో పాకిస్తాన్కి వాస్తవంగా మోటార్లు అవన్నీ వాడితే ఖర్చు ఎక్కువ, ప్లస్ దాంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఆ మోటార్లు తెచ్చేలోపు ఆ మోటార్లను పేల్చి పడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో మన మీద అప్పర్ హ్యాండ్ సాధించడం కుదరకే ఎలాగైనా అప్పర్ హ్యాండ్ సాధించాలని రోజు కాల్పులు చేసుకొస్తుంది పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళ దేశ ప్రజలకి మానసిక సంతృప్తి పరచాలి కాబట్టి.